ధర్మపురి నియోజకవర్గ వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మరొకమారు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముందుగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు శ్రీ బి సత్యప్రసాద్ ఐఏఎస్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా వారిని కోరుతున్నాను. ఈరోజు సుమారుగా 275 కోట్ల పనుల శంకుస్థాపనకి మనకు విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ మాన్యశ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖ మరియు ఇంధన శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, సహకార, చేనేత, జోలి మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, సభాధ్యక్షులు శ్రీ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ మంత్రులు, జగిత్యాల శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారు, రామగుండం శాసనసభ్యులు శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు గారు, మిగతా అందరు విఐపీలకి, వివిఐపీలకి, ఎదురుగా ఉన్న సర్పంచులకి, ప్రెస్ మిత్రులకి, మహిళలకి అందరికీ కూడా నమస్కారం అండి. సార్, ఈ రోజు మనము ముఖ్యంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ తమరి పెట్ ప్రాజెక్ట్ సార్ 200 కోట్ల రూపాయలతో మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం సార్. ఆల్రెడీ 25 acres ల్యాండ్ అనేది మనకి నేరెల్లా శివారులో ల్యాండ్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది సార్. అండ్ సంబంధించిన వడ్డీ లేని రుణాలు కూడా మనం ఇప్పుడే ఇచ్చుకోబోతా ఉన్నాం సార్. అలాగే ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కూడా మనకి ధర్మపురి కాన్స్టిట్యున్సీకి తమరి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయబోతా ఉన్నాం సార్. సో ఇది మనం చేస్తున్న పనులు సార్. ఇది నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ సార్. తర్వాత కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే గారు తెలంగాణ సాంగ్
అందరూ కూడా లేచి నిల్చోవలసిందిగా అందరికీ కూడా సూచన. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి